హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము డాలస్‌కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ట్రిప్‌కెళ్ళినప్పుడు మా ఫ్రెండ్‌కి టెస్లా కార్ ఉందనమాట. సో నేను టెస్లా కార్ ఇంతకుముందు చూసాను. కానీ ఎప్పుడు దాన్ని దగ్గర నుంచి చూసి లోపల కూర్చొని అవన్నీ ఫీచర్స్ తెలీదనమాట. సో ఫస్ట్ టైం నేను ఆ ఫీచర్స్ అన్నీ చూసినప్పుడు అసలు ఎంత ఎక్సైట్ అయ్యానంటే చాలా థింగ్స్ షాకింగ్ అనిపించాయనమాట. ఆ చుట్టూ ఉన్నది మొత్తం 360 డిగ్రీస్ మొత్తం రికార్డ్ చేసి పడేస్తుంది అసలు. అలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. నాలాగా మీరు ఎవరైనా సరే లైక్ ఇప్పటివరకు చూడకుండా ఇదే ఫస్ట్ టైం అయితే మీరు డెఫినెట్‌గా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. సో ఎండ్ వరకు చూడండి. సో ఇదే కారు యాక్చువల్‌గా నాకు మోడల్ సరిగ్గా తెలీదు. అసలు ఫస్ట్ టైము డోర్ ఓపెన్ చేయడానికి రాలేదనమాట నాకు. సో అది బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత దానికి అట్లా లాగాలి అని తెలీదనమాట. తర్వాత మా ఫ్రెండ్ చెప్తే గానీ తెలియలేదు. సో ఫస్ట్ థింగ్ నాకు స్టార్ట్ అయింది ఎయిర్‌పోర్ట్ నుంచి దిగానే అదొకటనమాట ఫస్ట్. సో ఇక్కడ మీరు లోపల చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ లైక్ వైట్ కలర్ లెదర్ సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా బాగుంది యాక్చువల్గా. సో అండ్ చాలా స్పేషియస్గా ఉంది లోపల కూడా అంతా. అండ్ ఇది 7 సీటర్ అనమాట. నేను తర్వాత వీడియోలో చూపిస్తాను లైక్ మా ఫ్రెండ్ దీన్ని 7 సీటర్గా కన్వర్ట్ చేయించుకున్నాడు. చూడ్డానికి మాత్రం అసలు 7 సీటర్లా అనిపించదు. రెగ్యులర్ దీన్ని టెస్లాలో ఎస్యూవీ అంటారంట దీన్ని. బట్ చూడ్డానికి మాత్రం రెగ్యులర్ సెడాన్ కార్ లానే అనిపించింది. అంత హెవీగా లేదనమాట. ఇందాక చెప్పినట్టు 7 సీటరు ఇలా ప్రెస్ చేస్తే సో వెనకాల ట్రంక్ స్పేస్ ఉంది కదా, ట్రంక్ స్పేస్లో 2 ఎక్స్ట్రా సీట్స్. అంటే ఈ మోడల్కి అది అలౌడ్ అంట. లైక్ నాట్ ప్రతి కార్ని అట్లా చేయించవచ్చు అని కాదు, కానీ లైక్ ఈ కార్కి అలా అలౌడ్ అనమాట. మనకు కావాలంటే ఆ 2 ఎక్స్ట్రా సీట్లు ఉన్నాయి కదా ఆ బ్యాక్ సైడ్ సీట్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ లైక్ కావాలనుకున్నప్పుడు 7 సీటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రంక్ స్పేస్ ఉంటుంది. కాకుంటే కొంచెం పెద్దవాళ్ళు కూర్చోవాలంటే కొంచెం టఫ్గానే అనిపించింది, ఎందుకంటే లెగ్ స్పేస్. బట్ ఏంటంటే ఆ మిడిల్ రో ఉంది కదా, మిడిల్ రోని ముందుకు జరుపుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఎక్కువ లెగ్ స్పేస్ లేదనమాట. బట్ కిడ్స్ ఉన్నారనుకో, ఇప్పుడు మా విహాన లాంటి ఏజ్ కిడ్స్ ఉంటే మాత్రం వాళ్ళు ఈజీగా వెనకాల కూర్చోవచ్చు. అండ్ ఆ ముందు రో ఉన్న సీట్స్ని కొంచెం ముందుకు అనుకుంటే లెగ్ స్పేస్ అవుతుంది అనమాట. ఈవెన్ ఫ్రంట్ డ్రైవింగ్ది పక్కన కూర్చున్న వాళ్ళది కూడా అవి ముందుకు అనుకుంటే లైక్ ఎనఫ్ స్పేస్ వస్తుంది, లెగ్ స్పేస్. సో ఇంకో షాకింగ్ అసలు ఏంటంటే, ఇప్పుడు మీరు వెనకాల ట్రంక్ చూసారు కదా, ముందు ఉంది కదా, ముందు అది ఓపెన్ చేయగానే నేను షాక్ అయ్యాను అసలుకి. అరే ఇంజిన్ ఎదురా బాబు అనుకున్నాను నేను. సో అసలు ఇది ఎలక్ట్రిక్ కార్ కదా, అసలు అంత మామూలు రెగ్యులర్ కార్లో ఉండే ఇంజిన్ అలా ఉండదంట. సో ముందు అంతా ఎంటీ ఉందన్నమాట. లగేజ్ అక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ నీకు ట్రంక్ స్పేస్ చాలానే ఇచ్చాడు. అంటే మనం ఆ 2 సీట్స్ ఎక్స్ట్రా సీట్స్ యూజ్ చేయకపోతే ఇంత ట్రంక్ స్పేస్ ఉందన్నమాట వెనకాల. అండ్ దాని కింద కూడా మళ్ళీ వెనకాల కింద కూడా మనం సేఫ్టీ లైక్ టైర్ పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో కూడా లైక్ స్టోరేజ్ ఉంది. సో ఆల్మోస్ట్ 3 ప్లేసెస్లో స్టోరేజ్ ఉంది దీనికి. సో ఇవంతా ఆటోమేటెడ్ అనమాట, లైక్ బటన్స్, లైక్ రెగ్యులర్ వేరే ఎస్యూవీస్ కూడా ఉంటాయి కదా, అలా బటన్ ఆపరేటెడ్. ఇంకా నేను థంబ్నెయిల్లో చెప్పినట్టుగానే 9 కెమెరాలు ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సైడ్ కెమెరా అనమాట. సో వెనకాల వైపు చూస్తుంది అది. మధ్యలో ఇక్కడ 2 డోర్లకి మధ్యలో ఇక్కడో కెమెరా ఉంది. అండ్ వెనకాలకి వెళ్తే రేర్ కెమెరా, లైక్ వెనకాల నంబర్ ప్లేట్ పైన ఒక కెమెరా ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్, లైక్ అటు సైడ్ 2 కెమెరాలు ఉన్నట్టుగానే ఇక్కడ సైడ్ కూడా ఇది కొంచెం వెనకాల సైడ్ అంతా కనిపించడానికి. సో బేసిక్గా ఇక్కడ కూడా. అండ్ ఫ్రంట్లో కూడా ఒక 3 కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్లో ఇక్కడ 3 కెమెరాస్ ఉంటాయంట, లైక్ ఒకటి అప్ అండ్ ఒకటి స్ట్రైట్ అలా. అండ్ లోపల ఇంకో కెమెరా ఉందన్నమాట. అండ్ టెస్లా కార్ అంటే లైక్ ఛార్జింగ్ పెట్టడానికి ఇంట్లో పెద్ద ఎక్విప్మెంట్ కావాలేమో, లైక్ మనం చాలా థింగ్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయించుకోవాలో అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ ఇది చూపించిన తర్వాత షాక్ అయ్యాను నేను. జస్ట్ ఏదో ప్లగ్ ఫిట్ చేసినట్టు లైక్ గోడకి జస్ట్ చిన్నది ఫిట్ చేశారు అంతే, ఎక్స్ట్రా ఏం పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు. సో దాన్ని అలా తీసుకొని లైక్ ఇక్కడ జస్ట్ సెన్సార్ ఉంది, లైక్ అది చూపించగానే అది ఓపెన్ అయిపోతే సో దాంట్లో పెట్టేసి అది ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. సో ఛార్జింగ్ దగ్గర కొంచెం మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ముందే జర్నీ అంతా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం మనము ఛార్జింగ్ పెట్టుకోవాలి. సేమ్ మన యాపిల్ ఫోన్ ఉంటుంది కదా, అట్లనే నీకు ఛార్జింగ్ చూపిస్తూ ఉంటుంది, లైక్ డాష్ బోర్డ్ మీద లైక్ ఎంత పర్సంటేజ్ ఉంది, లైక్ ఈ పర్సంటేజ్తో ఇంకా ఎన్ని మైల్స్ వెళ్ళొచ్చు అవన్నీ చూపిస్తుంది అనమాట. సో కైండ్ ఆఫ్ లైక్ మనం ఎవ్రీడే మనం నైట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, అట్లనే ఇంకా ఎవ్రీడే ఒక ఫ్యూ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి.
ఇంకా కార్ లోపల ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇది ఏసీ వెంట్ యాక్చువల్గా. అది కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది ఓపెన్ అవ్వడానికి, డోర్ ఓపెన్ అవ్వడానికి కూడా లైక్ ఇది బటన్. ఇంకా డాష్బోర్డ్ స్క్రీన్కి వస్తే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ టీవీ టైప్ ఉందన్నమాట. అండ్ ఇందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ రోడ్డు పైన వెళ్తుంటే మనకి ముందు పక్కకు ఉన్న కార్లు ప్రతి ఒక్కటి కనిపిస్తాయి అన్నమాట నీకు, సేఫ్ డ్రైవింగ్ కోసం చూసుకొని. అండ్ ఇంకో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనము సిగ్నల్స్ దగ్గర ఆగితే ఆ రెడ్ అనేది గ్రీన్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ గ్రీన్ అనేది కూడా మన స్క్రీన్లో ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసి, సెన్సార్స్ లైక్ ఇందా కెమెరాస్ చూసాయి కదా, అవి డిటెక్ట్ చేసి అక్కడ గ్రీన్ చూపిస్తుంది, కైండ్ ఆఫ్ లైక్ మన అలర్ట్ చేయడానికి. అండ్ ఇంకా పార్కింగ్కి అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైనుంచి వ్యూ అన్నమాట. యూజువల్గా మన కార్లలో వెనకాల రేర్ వ్యూ లెక్క కనిపిస్తుంటుంది కదా, ఇది ఏంటంటే పైనుంచి. సో దట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, డెఫినెట్గా అది పక్కన కారుకు ఎంత స్పేస్ ఉంది అదంతా తెలిసిపోద్ది అనమాట ఈ కెమెరా వల్ల. సో ఈజీగా ఇలా పార్క్ చేసుకోవడానికి మాత్రం చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా లైక్ అగైన్ ఇదంతా కొంచెం సాఫ్ట్వేర్ బేస్డ్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంక్ కానీ లైక్ ఫ్రంట్ కానీ, నేనైతే దీన్ని బొమ్మ కార్ ఆడుకున్నట్టే కొద్దిసేపు ఆడుకున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు విండోస్ మనం ఇప్పుడు విండోస్ కిందికి డౌన్ చేసామనుకో, ఇక్కడ కూడా డాష్బోర్డ్లో కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక సైడ్ క్లోజ్ చేసాము ఇక్కడ, సో అది విండో డౌన్ ఉంది అని చెప్తుంది. మనం విండో పైకి ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు అది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను రైట్ సైడ్ విండో పైకి ఎత్తున్నాను, అంటే మా ఫ్రెండ్ పైకి ఎత్తుంటే అది కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా ఓవరాల్ వ్యూ. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ అనమాట. ఇప్పుడు కెమెరాస్ చూస్తున్నారు కదా, అది బ్యాక్ సైడ్ రేర్ కెమెరా. ఇందాక మనము చూసాం కదా, సైడ్కి 2 కెమెరాస్ ఉన్నాయి. సో ఆ సైడ్ 2 కెమెరాసే ఇలా కనిపిస్తుంది అనమాట రేర్ వ్యూలో, ఈ పక్కన కనిపించేవి. అండ్ ఇంకా బటన్స్తోనే అన్నీ ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ట్రంక్ ఉంది కదా, ఆ ట్రంక్ని బటన్తోనే ఓపెన్ చేయొచ్చు లైక్, అండ్ మళ్ళీ దాన్ని క్లోజ్ కూడా చేయొచ్చు అనమాట. ఈవెన్ ఫ్రంట్ ట్రంక్ కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ యాక్చువల్గా ఏంటంటే, ఫ్రంట్ ట్రంక్కి లైక్ క్లోజ్ చేయడానికి లేదనమాట. సో ఫ్రంట్ది క్లోజ్ చేయాలంటే వెళ్ళి మళ్ళీ క్లోజ్ చేయాలి మనమే. అండ్ కార్ లాక్ చేయడం, అన్లాక్ చేయడము కూడా ఉంది. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆటో పైలట్. లైక్ మా ఫ్రెండ్ ఇది తీసుకోలేదు, ఇది తీసుకోవాలంటే పర్ మంత్ లైక్ $99 సంథింగ్ ఉందన్నమాట. ఒకసారి ట్రై చేశాడంట మా ఫ్రెండ్. ఈ ఆటో పైలట్ ఆప్షన్ ఉంటే మాత్రం లైక్ ఫస్ట్లో భయం వేసిందంట, కైండ్ ఆఫ్ ఏంటి లైక్ అదే ఆటోమేటిక్గా స్టీరింగ్ తిప్పుతుంటుంది, మనం జస్ట్ మన హ్యాండ్స్ తీసేస్తే ఇంకా అదే రోడ్డు పైన కూడా వెళ్ళిపోతుంటుంది అన్నీ చూసుకొని. కొంచెం ఫస్ట్ భయం వేసిందంట, కానీ తర్వాత బాగానే డ్రైవ్ చేసిందంట. ఇప్పటి వరకైతే ఇష్యూస్ లైక్ మైనర్ ఇష్యూస్ తప్ప ఏం లేవంట. సో ఇట్ కెన్ సెల్ఫ్ డ్రైవ్ అని. ఇందాక ఆ కెమెరాస్ అన్నీ చూసాం కదా, 9 కెమెరాస్. ఆ 9 కెమెరాస్ చుట్టూ మన కార్ని ఎక్కడైనా పార్క్ చేసి వెళ్తే దాని చుట్టూ ఉన్నది మొత్తం రికార్డ్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పార్క్ చేస్తే లైక్ వన్ ఆఫ్ ద కెమెరాలో లైక్ వాళ్ళు మన పక్కన పెట్టిన వాళ్ళు, సపోజ్ లైక్ ఇదేంటంటే కైండ్ ఆఫ్ లైక్ సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి అంటారు కానీ, బట్ నాకు మాత్రం అసలు ఏంట్రా బాబు అసలు మొత్తం రికార్డ్ చేసేస్తుంది పక్కన వాళ్ళని అని అనిపించింది. సో ఇప్పుడు సపోజ్ ఎవరన్నా మనం లేనప్పుడు మన కార్కి ఎవరైనా తగిలిచ్చినా కానీ ఇలా ఏమైనా సరే మొత్తం క్యాప్చర్ చేస్తుంది అనమాట ఇది కంప్లీట్గా 360 degrees. అలా అని మొత్తం ట్రాక్ చేయదు. లైక్ సపోజ్ ఇప్పుడు మనం ఒక 1 hour అక్కడ కార్ పార్క్ చేసామనుకో, అందులో మధ్యలో ఇన్సిడెంట్స్ మాత్రమే, లైక్ ఏదైనా మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే రికార్డ్ చేస్తాను అనమాట, అన్నిసార్లు రికార్డ్ చేయదు.
అండ్ ఇంకా రోడ్డు పైన వెళ్తుంటే మాత్రం అసలు ఇలా పక్కన కార్లు వస్తుంటే అది మొత్తం కంప్లీట్గా చూపించేస్తుంది. ఈవెన్ మీరు అక్కడ సైడ్కి చూస్తున్నారు కదా, లైక్ సైడ్కి ఏమన్నా చిన్న చిన్న కోన్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కోన్స్, లైక్ ఏదైనా వర్క్ జోన్లో అలా వెళ్తుంటే అలా ఆరెంజ్ కోన్స్ కూడా చూపిస్తుంది అనమాట. అసలు క్రేజీ అనిపించింది. ఈవెన్ నైట్ టైంలో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కోన్స్ అనేవి, ఆరెంజ్ కోన్స్ అనేది లైన్స్ అదంతా మొత్తం క్లియర్గా చూపిస్తుంది. అంతే గైస్, లైక్ నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది కార్ని ఫస్ట్ టైము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఆటో పైలట్ తీసుకొని డ్రైవ్ చేపిస్తా అన్నాడు, బట్ నాకు కొంచెం భయం వేసింది. బట్ ఆయన స్టిల్ కొంచెం కుదరలేదు మాకు, ఇంకా బిజీ అయిపోయాము. సో హోప్ఫుల్లీ లైక్ మేబీ వన్ డే మనం కూడా టెస్లా కార్ కొంటామేమో, చూద్దాం. ఇప్పటికైతే అంతే గైస్, లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. We'll meet back with another video. Take care. Bye bye.